యూ అగైన్. మనతో పాటు సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, అన్వేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇటు దిలీపాచారి గారు కావచ్చు, లేదంటే అమరేందర్ రెడ్డి గారు కావచ్చు, అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏముంది అవినాష్ గారు, వాళ్ళు మొత్తము చాలా దేశ రాజకీయాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తర్వాత కుంభకోణాలు, దోపిడీ అని, దోపిడీ అనేది చాలా స్పష్టంగా, అంటే దోపిడీ జరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చేతులు ఉంటున్నప్పుడు ప్రత్యక్షంగా చూసి ఉన్నట్లనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక బాధ్యతగా ఇట్లాము మాట్లాడేటప్పుడు కొంచెం ఆచి తూచి మాట్లాడాలి. గాలికి వస్తూ మాట్లాడతాము, కానీ ఒక బాధ్యత ఉన్న అనేది కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. నోటికి వస్తుంది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ప్రియాంక మాదిరి వచ్చిండు, ఈగలి కానుకలు ఇస్తున్నారు, ఆయన వచ్చి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన ప్రత్యక్షంగా ఉన్నట్లు రకరకాల రాజకీయ ఆరోపణలు చేసుకోవడం. మాట్లాడేది మధ్యలో నేను మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నాను చెప్తున్నాను. ఇలాంటి గంధవల్ల చెరువు నిండుతుంది, బసపురం చెరువులు నిండుతున్నాయి కాళేశ్వరం నీళ్ళతోటి. వినడం నేర్చుకో, అమరేందర్ గారు వినాలి. నేర్చుకోండి. ఎందుకు అమరేందర్ గారు ప్యానలిస్ట్లకు ఒక రిక్వెస్ట్ అండి. అమరేందర్ గారు ఒక మాట నేను చెప్తా. అమరేందర్ గారు ఒక మాట మాట్లాడండి. గత 10 ఏళ్ల పాటు మీరు ఇంట్లో కనీసం ఇప్పుడు పిలుస్తారు. అరే మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలే కదా, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలే. మీరు ప్రశ్నలు చెప్పినప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు, దానికి వినే ఓపిక ఉండాలి. అరే 10 ఏళ్ళు ఎట్లా వినలేదబ్బా, ఇప్పుడు కనీసం ఇప్పుడే అధికారం పోయింది, ఇప్పుడన్నా వినకపోతే ఎట్లా చెప్పురు మీరు? వినాలే. రైట్ అన్వేష్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆచార్య గారు చాలా మాట్లాడినరు, ఇటు అమరేందర్ గారు మాట్లాడినరు. ఇప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలని నేను అంటున్నా. నేను దేంట్లో ఇప్పుడు ఆరోపణలు దగ్గర ఉన్నాయన్నాడు, బయట పెట్టేసి అయిపోతుంది కదా. ఇప్పుడు ఎలటి మహేశ్వర రెడ్డి కొత్త కాదు, మీరు అన్నట్లే కాళేశ్వరం గురించి మాట్లాడిండు, రైసు బియ్యం కుంభకోణం అని మాట్లాడిండు. దాంట్లోనే మరి ఎటుపోయింది, ఎందుకు దాన్ని బయట పెట్టలేకపోయిండు? సెంట్రల్ లో వాళ్ళ అధికారంలో ఉన్నది, సెంట్రల్ లో అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటదని అనుకుంటున్నాను. మరి నాకు పెద్దగా లాదలు కానీ ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే చాలా స్పష్టంగా ప్రజల ముందట్లో ఇవో దీంట్లో ఈ అవినీతి జరిగింది, ఇందులో ఈ కుంభకోణం జరిగింది అనే మాటను స్పష్టంగా బహిర్గతం చేస్తే సరిపోతుంది కదా. ఇదేదో జరుగుతున్నట్లు ఏదో పెద్ద హైప్ రావడం కోసం, ఇంకో దాని కోసం, లేకపోతే ప్రజలు కన్ఫ్యూజన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పితే కానీ ఇంకోటి కాదు. అందుకని వాళ్ళ సంవత్సర కాలంలో అసలు ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏందో, ఆర్థిక పరిస్థితి ఏందో ఈ సమాజానికి తెలుసు. అందరూ వీళ్ళు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీ చేసినాము, ఏం జరిగినా, ఇంకేం చేయాల్సినటువంటిది ప్రభుత్వం ఒక ఆలోచనలో తర్జన భర్జన అవుతా ఉంటే ఇది కావాలని చెప్పేసి ఈ కుంభకోణం మొత్తం ఎందులో లేదు చెప్పండి అని అంటారు. ఇందులోనే చెప్పొచ్చు కదా, పలానా స్కీమ్ చేసిండ్రు, పలానా స్కీమ్ లో ఇది ఈ చేతులు మారినాయి, ఇవో దీంట్లో కుంభకోణం జరిగింది బయట పెట్టండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది కదా. ఇవాళ దేశంలో అనేక మందిని ఇవాళ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి లేదా? ఇవాళ కేజ్రీవాల్ సీఎం ఉంటప్పుడు జైల్లో పెట్టిర్రు అవినీతి చేసిందని చెప్పేసి. అట్లా మీరు ఏది ఉన్నా ఓపెన్ గా బయట పెడితే అయిపోయేదానికి మొత్తం కుంభకోణం. అసలు ఏం చేసామని కుంభకోణం నాకు చెప్పండి. ఏం జరిగింది తెలంగాణలో ఈ సంవత్సరం లోపల? ఇప్పుడు మూసి అంటారు, మూసి అసలు పని స్టార్ట్ అయిందా? పని స్టార్ట్ కాకముందే మీరు మూసి గురించి గొడవ చేస్తారు, చేయదంటారు. హైడ్రా గురించి మీరే ఆబ్జెక్షన్ చేస్తారు, అన్ని మీరే మాట్లాడతారు. ఇక్కడ జరిగింది ఎక్కడ చెప్పండి? అందుకని పొలిటికల్ గా ప్రజలకి వల్ల ఏం కావాలో, ఏమేమి హామీలు ఇచ్చినామో, ఏమేమి చేయాలో ఈ రకంగా ప్రజలకు ప్రభుత్వం మధ్యలో ఉండి చేయించాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నది. మేమున్నా మీరు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రకంగా దుమ్మెత్తి పోసేసి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను రోజుకోటి రిలీజ్ చేస్తా, రిలీజ్ చేయి, ఎవరొద్దన్నారు? రిలీజ్ చేయగారు ఉన్నది అంటారా? కానీ గాలికి మాట్లాడడం అనేది ఇది ఏ పార్టీకైనా కానీ ఎవరికైనా కానీ ఎవరికి కూడా మంచి పద్ధతి కాదు. ఇది చూసినట్లుగా కళ్ళ గట్టిగా మనం ఉన్నట్లుగా మాట్లాడడం అనేది చెప్తే మనకైనా ఇంకోకైనా మంచి పద్ధతి కాదని నా వ్యక్తిగతంగా నేను చెప్తా ఉన్నది. ఏ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జరిగింది రుజువు చేయండి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాగారం మండలం నాగారంలో 450 ఎకరాలు సెరై భూమి ఏదైతే లంబడోలకు ఉన్నదో, ఎస్టీలకు ఉందో, ఆ భూమిని రాతోరాత ఎన్కోసి ఇచ్చి రామేశ్వరంకి ఇచ్చిన దాంట్లో మరి ఎన్ని చేతులు మారినాయి చెప్పండి? మేము అనాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళి వచ్చింది 450 ఎకరాలు ఒక్కడికి? కాబట్టి జాగ్రత్తగా ప్రభుత్వం చేసినటువంటి పనులు ఏదైనా ఉంటే మీరు కంప్లీట్ చేయండి. ఇది జరిగిందని చెప్పండి, చట్టంలో పెట్టండి. చట్టం తన పని, చట్టం నమ్మకం అంటున్నారు కదా, మరి చట్టం తన పని తను చేసుకుంటది కదా. మీరు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు కంప్లైంట్ చేయలేకపోతా ఉన్నారు?
కాబట్టి ఇది 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 మంచి పద్ధతి కాదు ఎవరికైనా కానీ. ఇది కనీసం ఇంతమంది ప్రేక్షకులు చూస్తా ఉంటారు. గాలికి ఏది మాట్లాడడం అనేది మంచి పద్ధతిగా నేను మళ్ళొకసారి కూడా మిత్రులు చెప్తున్నాను. రైట్.